నువ్వు నమ్మని రోజుని జ్ఞాపకం చేసుకుంటే ఆ రోజు నీ హృదయములో తార వెలిసింది. అందుకే మనకు భయం ఉండదు. ఏం వచ్చినా పెద్ద పెద్ద దాటుకొని వచ్చినాం, అవునా? పెద్దవి దాటుకొచ్చినాం. ఇది ఎంత? అందుకే దేవుడు వాక్యములు జకరీలు అంటాడు, ఓ గొప్ప పర్వతమా, జరుబాబుల ఎదుట నిలబట్టుకు ఎంత మాత్రుడు ఎవరు చెప్పారు నీకు? నేలమట్టమవును గాక అన్నాడు. అందుకే శిష్యులందరూ ప్రయాణం చేస్తున్నారు. అలలు తుఫాన్లు వచ్చినాయి. అక్కడ యేసయ్య ఎంతమంది నేను బోధించాను కదా, నేను చెప్పాను కదా ఇన్ని రోజులు, అవునా? మనం బోధిస్తుంటాం సంఘంలో. దేవుడు చెప్తున్నాడు ఇలాగని అనేక వాగ్దానములతో నేను ధైర్యపరిచి భయపడొద్దని నడిపిస్తుంటే ఈడేమో హల్లెలూయా అనుకొని బయటపోతే నాకు తెలుసు అనుకుంటూ పోతాం. యేసయ్య పరీక్షించాడు. అక్కడ ఏమి తెలిసిన పడవలు పడుకున్నాడు కదా. ఇన్ని రోజులు బోధించాను వీళ్ళకి, మాకేం యేసయ్య ఉన్నాడు. ఈ తుఫాన్ ఏం చేస్తుంది, ఈ గాలి ఏం చేస్తుంది, ఈ వరద ఏం చేస్తుంది, ఏమైతుంది? పడవ పగిలి మేము సముద్రం లోపలికి వెళ్ళినా కూడా రక్షించే దేవుడు మన దేవుడే కదా. అవును, యోన పడవ కింద పడ్డాడు కదా. యోన పడవ కింద మునిగిపోయాడండి, చావలేదండి. చేపలకు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, మింగేసింది. 3 రోజులైన కక్కేసింది. బయటకు వచ్చి మళ్ళీ బ్రతికిచ్చినాడు లేదా? నమ్ముతావా? నమ్మిన వారికి. అందుకే నమ్మిన వారికన్నా మనము ఎవరైతే చూసి నమ్ముతామో వాటి మీద నిరీక్ష ఉంచకూడదు. చూడకుండా నమ్మిన వారు ధన్యులు అని. చూడండి, యేసయ్య చూస్తున్నాడు, వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి. విశ్వాసం ఉంటుంది. ఉండే నీళ్ళు ఫస్ట్ పడవలో నీళ్ళు వస్తుంటే ఈ చిన్నది కదా అని ఎత్తేస్తుంటాం. పరద చెనిపోతుంటే ఈ పట్టుకొని నువ్వు పోతుంటాం, అవునా? గాలి విస్తురుతుంటుంది, చాలా చెదిరిపోతుంటాం. అయితే యేసయ్య ఉన్నాడు. నువ్వు చిన్నదాని మన నమ్మకం ఉంచకపోతే పెద్ద దేవుడు ఎలా ఇస్తాడు? చిన్నప్పుడే ఇదేం పెద్దగా అవ్వకుండా ఇప్పుడు ఈ క్షణమే నేను కూర్చొని దేవునికి ప్రార్థన చేసాడు. అలా ప్రభా ఇది ఏమొస్తుందో తెలీదు, రేపేం జరుగుతుందో తెలియదు, ప్రభు తప్పిపోవాలని ప్రార్థించావంటే పెద్దదవుదు. అంత అయ్యి కొట్టిమిట్టలాడి ఇంకా మునిగిపోతున్నాం అన్నప్పుడు యేసయ్యా మేము చచ్చిపోతున్నామయ్యా కాపాడు. చాలామంది అట్లే అంత కొట్టుకుని దంచుకొని అంత అయిన తర్వాత అయితే యేసయ్య లయంగానే అయ్యో నా బిడ్డలు ఎంత బాధపడుతున్నారా అయ్యో అయ్యా అనకుండా అల్ప విశ్వాసి ఇంకెంత కాలము మీ మధ్యలో ఉందును, ఇంకెంత కాలం మిమ్మల్ని సహించుకుందును. ఆయన మాట గుండెని బ్రద్దలు చేసే మాట తెలుస్తున్నా. కత్తి వంటిది, చెమిట వంటిది. ఆయన ఒక్క మాట సెలవిచ్చాడంటే పగలవలసిందే. కొండైన పర్వతమైన నేలమట్టం అవ్వలసిందే. నమ్మిన వారికి. అలాంటి విశ్వాసముతో నువ్వు అడుగుపెట్టి నడువు, అప్పుడు నీకు కనబడుతుంది దేవుని మహిమ, దేవుని శక్తి. నువ్వు ఎంత ధైర్యస్తులు ఉంటావు. పెద్దదే దేవుడు, ఇదేమి పదా. అర్థమైందా నేను చెప్పింది? నీ సమస్యలకు నీ జవాబు దేవుడు ఇస్తున్నాడు. నువ్వు చేయాలి. అది నాకు చెప్పిది ఏం చేయలేము, దేవునికి తెలుసు. విశ్వాసముతో హల్లెలూయా. రైట్, కుమ్మ పాట అదన్న పాడు, క్రిస్మస్ పాట పాడే అదన్న పాట.